మొగులాలి స్వామి దగ్గర నేను ఇక్కడికి వచ్చి షాక్ అయిన అంశం ఒకటి ఉంది. ఇక్కడ ఎదురుగా మీకు కనిపిస్తా ఉన్నది మొగులాలి స్వామి ఉన్నాడు. ఇక్కడ మొగులాలి స్వామికి సంబంధించిన భక్తుడు ఈయనకు మంత్రాలు రావు ఏం రావు అని చెప్తా ఉన్నాడు. మొగులాలి స్వామి పక్కన ఉగ్ర నరసింహ స్వామిని కాళిక మాతను పెట్టడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు మిమ్మల్ని ఎవరు అడగలేదా మా హిందూ దేవుళ్ళని ఎందుకు పెట్టారు? మా ముస్లిమ్స్ వస్తారు కదా చాలా మంది నమ్ముతారు మీరు హిందూ దేవుళ్ళని? ఖచ్చితంగా. అసలు పళ్ళేమంటే ఇక గాయం ఈడ పడ్డది. ఒకసారి కాయ చక్కెర ఇవ్వనందుకు ఈడ గాయం. ఇక్కడ మీరు అంటే ఇక్కడ పెట్టేటప్పుడు ఏమైనా పూజలు చేపించిర్రా? ఇక్కడ దేవుని పెట్టేటప్పుడు ప్రాణ ప్రతిష్ఠ అంటారు కదా అన్న. నేను ప్రాణ ప్రతిష్ఠ మా అమ్మ మా నాయన మీ పిల్లలు కూడా మొక్కుతారా? మా పిల్లాడు నామ వీడికి వచ్చి ఒకసారి నేను వాడిని తోలుకొని వస్తా. వాడు సీదా ఈడ ఎవరని అడుగుతా. వాడు ఏమంటే చూడండి తెలియదు ఎవరికి. ఇప్పుడు నా మీద ట్రోల్స్ చేస్తున్నారా, నా మీద ఎలిగేషన్ చెప్తున్నారా, ఆ వ్యక్తి కూడా ఇదేంది మధ్యలో? ఇది దేవునికి సంబంధించింది. ఏ దేవుడు? నేను ఎత్తే పీరికి సంబంధించింది పెట్టే. రెండు దేవుళ్ళ మధ్యలో ఎందుకు పెట్టినావు? ఓకే, ఇక్కడ నేను ఏం అర్థం చేసుకోవాలి? ఇప్పుడు నాకు ఇష్టము, నేను మొక్కుతున్నా, నా ఫ్యామిలీది అని చెప్తా ఉన్నాడు ఆయన. ఇక్కడ చూడండి, దీన్ని నేనేమంటున్నా, దీన్ని నేను సపోర్ట్ చేయట్లేదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను ఎవిడెన్స్ వస్తే ఇక్కడ ఉన్న ఈ స్వామిని క్వశ్చన్ చేయడానికి నేను రెడీ. ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఏ విధంగా తీసుకోవాలి? ఒకటి ఆలోచించండి, ఏ విధంగా తీసుకోవాలి? ముస్లిం అనే వ్యక్తి ఒక హిందూ దేవుళ్ళని ఎందుకు మొక్కుతున్నాను అని అలా? ఈయన దొంగని మన ఛానల్లో ప్రూవ్ చేయొచ్చు. రెడీయా? మీరు దొంగని ప్రూవ్ చేస్తే మీ ఎవిడెన్స్ రెడీయా? రెడీ సార్. ప్రతి దాంట్లో అతను ఏదో పిన్నులు పెట్టిండు, పిన్నుసులు పెట్టిండు కాదు, నేను పెడుతున్నా. నాకు ప్రాణహాని ఉంది. ఎవరి వల్ల చెప్పినా నేను మీకు. ఈ 5 years అయినా ఆ పర్సన్ నుంచి ప్రాణహాని అంటే నేను చంపేస్తాను ఏమన్నా బెదిరిస్తా ఉన్నాడా? అతన్ని స్క్రీన్ మీదకి రాకుండా ఒక 200 మందిని మాస్ గా దొలిస్తే నేనేం చేస్తా చెప్పండి. హాయ్ హలో, వెల్కమ్ టు E960. ఇక్కడ మొగులాలి స్వామి దగ్గర నేను ఇక్కడికి వచ్చి షాక్ అయిన అంశం ఒకటి ఉంది. ఇక్కడ ఎదురుగా మీకు కనిపిస్తా ఉన్నది మొగులాలి స్వామి ఉన్నాడు. ఇక్కడ మొగులాలి స్వామికి సంబంధించిన భక్తుడు ఈయనకు మంత్రాలు రావు ఏం రావు అని చెప్తా ఉన్నాడు. ఒకసారి ఇక్కడ మొగులాలి స్వామి పక్కన ఉగ్ర నరసింహ స్వామిని కాళిక మాతను పెట్టడం జరిగింది. ఇక్కడ ఎందుకు పెట్టారనే విషయాలు అడిగే ప్రయత్నం చేస్తా. ఒకసారి పేరు మీ అమ్మనైనా పెట్టింది? మా అమ్మ మోయిద్ అని పెట్టింది. పిలిచేది మా అమ్మ మౌలాలి అని పిలుస్తుంది. మోయిద్ అని పెట్టింది. కానీ ఇక్కడ మొగులాలి స్వామి ఉంది కాబట్టి ఇక్కడ ఏదైతే ఉన్నదో ఇక్కడ ఈ నరసింహస్వామిని ఎందుకు పెట్టాల్సి వచ్చింది? నేను బిదర్కోట్ వెళ్ళిన అంటే మా వెనకటి నుంచి నరసప్ప ఉండే, నరసింహస్వామి మా ఇంట్లో ఉంటే మా ఇంట్లో మా పెద్దలు ఆచరించలేదు. అంటే మీ ఇంట్లో ముందు నుంచి నరసింహస్వామిని నమ్మేవాళ్ళ? నరసింహస్వామిని ముందు నుంచి నమ్మేవాళ్ళు. సోమవారం నీసు గీసి ఏం తినకుండ్రి. మధ్యలో కొంచెం ఏముందంటే ఇక వాళ్ళు పట్టించుకోలేరు, ఇడిచిపెట్టినరు. నరసింహస్వామిని ఇడిచిపెట్టినరు. దాని తర్వాత నేను నా మనసులో వచ్చేసింది స్వామిని పెట్టుకోవాలని. బిదర్కోట్ వెళ్ళిన, నీళ్ళకి వెళ్ళినా ఫస్ట్ టైం భయపడ్డా. వెళ్ళినా దర్శనం చేసుకున్నా, వచ్చేసిన. నేను ఇప్పటికీ కూడా నరసింహస్వామికి హారతిస్తా. అతని కవచం చదువుతావు. ఓం ఉగ్రవీరం మహావిష్ణుం జ్వాలంతం సర్వతోముఖం నారసింహం భీషణం భద్రముత్యం సమామ్యహం. నరసింహస్వామి కవచం. ఓకే, అంటే ఇక్కడ మీకు వచ్చిన వాళ్ళకంటే ఇప్పుడు మిమ్మల్ని ఎవరు అడగలేదా మా హిందూ దేవుళ్ళని ఎందుకు పెట్టారు? మా ముస్లిమ్స్ వస్తారు కదా చాలా మంది వస్తారు. ఇది నా పర్సనల్. ఏంది నీ పర్సనల్? నరసింహస్వామి అనేది నీ పర్సనల్. మీ వాళ్ళు అడిగిరా? మీ ముస్లిమ్స్ అడిగిరా ఎందుకు పెట్టినామని? చాలా విపరీతంగా మౌల్ సాబ్లు ఉంటారు కదా, సాయిబ్లు మౌల్ సాబ్లు. మా ఇంటికి మా చుట్టాలు రారా అన్న, చుట్టాలు వస్తారు, చిన్నపల్లి వస్తారు, పెద్దపల్లి వస్తారు. మాకు భార్యనిచ్చిన మా భార్య తరపున చుట్టాలు వస్తారు, అందరు వస్తారు. మీ భర్త ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు. నాకు అడుగుతారు, ఏం నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు అది అంతా అంటారు. అది మీకు సంబంధం లేదు. నా భక్తి, ఇది నా భక్తి, నా పర్సనల్ అంటారు. నా భక్తి. ఇప్పటికీ కూడా నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి మా నాయన ఎల్లమ్మ అవ్వకు, పొల్లేపల్లి ఎల్లమ్మ అవ్వకు ప్రతి సంవత్సరం కాయ చక్కెరిస్తాం. లేకపోతే మా ఇంట్లో ఏదైనా ఒక సంఘటన జరుగుతుంది. నమ్ముతారు మీరు హిందూ దేవుళ్ళని? ఖచ్చితంగా. అసలు పళ్ళేమంటే ఇక గాయం ఈడ పడ్డది. ఒకసారి కాయ చక్కెర ఇవ్వనందుకు ఈడ గాయం. మీరు నమ్ముతారు అది హిందూ దేవుళ్ళ పవర్ఫుల్ అని కూడా నమ్ముతారు.
ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నమ్ముతా ఉంటారు. ఇక్కడ మీరు అంటే ఇక్కడ పెట్టేటప్పుడు ఏమైనా పూజలు చేపించిర్రా ఇక్కడ దేవుని పెట్టేటప్పుడు? ప్రాణ ప్రతిష్ఠ అంటారు కదా అన్న, నేను ప్రాణ ప్రతిష్ఠ చేపియలేదన్న. ఇది నా భక్తి. నువ్వు ఇండివిజువల్గా నువ్వు పెట్టుకొని పూజ చేసుకుంటున్నావు ఇక్కడ? సోమవారం పూజ చేసుకుంటా, పాయసం పెడతా, పంచామృతాలతో కడుగుతా, మైసాక్షి గుగ్గిలం ధూపం వేస్తా, అగరబత్తులు పెడతా, జ్యోతి పెడతా, మంచిగా. ఓకే, కాళికమాత చాలా పవర్ఫుల్ తల్లి. ఇక్కడ కాళికమాతను కూడా పెట్టడానికి గల మేజర్ కారణం ఏమనుకోవచ్చు? ఇక్కడ రండి. కాళికమాత చాలా పవర్ఫుల్ తల్లి, చాలా శక్తివంతమైన పూజలు చేయాలి. మీరు ఒక ముస్లిం అయ్యండి, ఎట్లా? నేను చెప్తా. నేను రాజమండ్రి ఐడియా ఉంటుంది మీకు? రాజమండ్రి గోదావరి దాటినాక మారేడుమిల్లి అనే గ్రామం ఉంటుంది. సీతారాంపల్లి అనే ఒక విలేజ్ ఉంటుంది. అక్కడ మాకు ఒక గురువుగారు ఉంటారు. గురువుగారి దగ్గరికి వెళ్ళిన విజయవాడ కనకదుర్గమ్మ కాడికి వెళ్ళినప్పుడు అతను నా చేపట్టుకొని కూర్చున్నాడు. బాబు ఇక్కడ వచ్చినావు నువ్వు అన్నారు. లేదు అమ్మవారి దర్శనంకి వచ్చినా అన్నారు. నీకు ఒకటి ఇస్తా, నువ్వు అమ్మవారికి పూజ చేసుకుంటావా అన్నారు. అతని దగ్గరికి నేను పోలేను. అతను నాకు అన్నాడు, అయ్యో బ్రహ్మాండంగా చేసుకుంటా, అట్లా నాకు ఎటువంటి కులమత భేదాలు లేవు, నేను చేసుకుంటా అని చెప్పిన. సరే అమ్మవారిని తెచ్చుకో, అమ్మవారిని తెచ్చుకో, కాళీమాతను తెచ్చుకొని నువ్వు పూజ చెయ్యి అన్న. మళ్ళీ కాళీమాతకు ఎట్లా పూజ చేయాలి, నేను ముస్లింని ఎట్లా ఆరతి ఇవ్వాలి అని నేను అడిగిన. లేదు నేను ఎట్లా చేయాలి నువ్వు చెప్తా, నువ్వు చేసుకో. ముస్లిం అని చెప్పినాక ఏమనలేదు ఆయన? ఏమనలేదు. అంటే అతను ఒక గురువులాగా ఉన్నాడు, ఫోన్ నెంబర్ ఏం లేదు, గురువులాగా ఉన్నాడు అతను బాగా. అట్లా ఏం లేదంటే వాళ్ళు నువ్వు మొక్కగలుగుతావు అమ్మవారికి అంటే, సరే ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం అమ్మ పేరు మీద సచ్చు వరకు నువ్వు బ్రహ్మచర్యం ఉండాలన్నారు. అమ్మ పేరు మీద నేను ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం అమ్మ పేరు మీద బ్రహ్మచర్యంగా ఉంటా. ఓకే, ఒకటి అదేందో మీరు అన్నది నాకు తెలియదు. ఓకే, బ్రహ్మచర్యం అంటే స్త్రీకి దూరం ఉండాలి భార్యతోన. ఓకే ఓకే, ఇది నేను పాటిస్తా. అమ్మవారి పేరు మీద ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం పూజ చేస్తా. మళ్ళీ ప్రతిరోజు హారతిస్తా. ప్రతిరోజు కంపల్సరీ పూజ ఉంటుంది ఇక్కడ? నేను చేసుకుంటా పూజ. నా వద్దకు వచ్చిన ముస్లింస్లో మొక్కకపోని అది నాకు సంబంధం లేదు, నా వ్యక్తిగతం. నాకు అమ్మవారిని పెట్టుకోవాలనిపించింది, తెచ్చుకున్నా, మొక్కుతున్నా. ఆమెకు తగ్గట్టుగా పరిశుభ్రత ఇక్కడ పెట్టుకుంటున్నా. కిందికి ఎవ్వరు రారు, ఇక్కడ ఎవ్వరు రారు. స్త్రీలు బయటికి అయితే ముట్టు అయితే రారు, లోపలికే రారు. నేనే పూజ చేస్తా. నేను తప్ప, మా ఇంటి వాళ్ళు తప్ప, నేను మా భార్య మా పిల్లలు మా తండ్రి తల్లి తప్ప ఎవరు మొక్కరు. పూజ చేయాలంటే హారతి ఇవ్వాలంటే మేమే. మీ ఫ్యామిలీ కూడా వస్తుంది ఇక్కడికి? మా భార్య మా పిల్లలు మా ఫ్యామిలీ కాడికి, మా అమ్మ మా నాయన. మీ పిల్లలు కూడా మొక్కుతారా? మా పిల్లాడు నా మా వీడికి వచ్చి ఒక్కసారి నేను వాడిని తోలుకొని వస్తా, వాడు సీదా ఈడ ఎవరని అడుగుతా. వాడు ఏమంటా చూడండి, కాళీమాత అంటాడు. ఇక నా కొడుకు వీడికి వచ్చిండు అంటే నామం పెట్టేసుకుంటాడు. ఇక ఓకే, ముస్లిం అబ్బాయిలకనే లేరు వచ్చిందంటే అయిపోయినా. ఇదంతా ఇప్పుడు ఈడ ఈ యజ్ఞం కాల్చాలన్నా ఇదంతా ఏంటి? అయ్యని పిలుస్తా, పిలుస్తారు. అయ్యని పిలుస్తా, అయ్యని పిలుస్తా. అయ్యే వస్తారు, పూజా సామాగ్రి. నీ దగ్గరకు వచ్చే భక్తుల కోసం పెట్టలేదు, నీకు ఇష్టమై పెట్టుకున్నావు. ఇది నా పర్సనల్ అన్న. అందుకే నేను ఇప్పుడు నా వీడియోలలో ఉంటాయి కదా, ఏ నాడైనా కాళీమాత వచ్చిందా? మీరు ఈడికి వచ్చిన దగ్గర తెలియదు ఎవరికి. ఇప్పుడు నా మీద ట్రోల్స్ చేస్తున్నారా, నా మీద ఎలిగేషన్ చెప్తున్నారా, ఆ వ్యక్తి కూడా తెలియదు. వాస్తవమా కదా? ఇది తెలియదు. ఇది ఇప్పుడు నేను అమ్మవారికి చూడండి, నేనే చేస్తా పూజ, మొత్తం నేనే చేస్తా. అమ్మవారికి కడుగుతా, కడిగినాక నీళ్ళు కూడా కింద పడనీయను. నేను పూల చెట్టుకు తీసుకొని అవుతా. తీసుకొని పోయినాక స్నానం చేసుకొని అమ్మవారి దగ్గరికి వస్తాం కదా, మొత్తం ఇక్కడ మొత్తం అమ్మవారికి బొట్టు పెట్టేస్తా నేనే. మొత్తం పూజ నేనే చేస్తాను. ఇక్కడ దేవుని పెట్టి అమ్మని పెట్టి 3 years అవుతుంది. 3 years అవుతుంది. నాకు ఎవ్వరు వచ్చి నువ్వు ఇట్లా ఎందుకు చేస్తున్నాను లేదు. మా ముస్లిమ్స్ కూడా చాలామంది మొక్కుతారు. అమ్మ గాజులు తెచ్చేస్తారు అమ్మవారికి, ముస్లిమ్స్ కూడా. ఓకే, ఈ మధ్య చాలా చూస్తూ ఉన్నాం. అంటే గణేశునిలాగా కూడా ముస్లిమ్స్ కొంతమంది మొక్కుతున్నారు. కృష్ణుని స్కూళ్ళకి ఒకప్పుడు లేదు, స్కూళ్ళకి కృష్ణుని వేషం వేసుకొని కూడా తీసుకెళ్తా ఉన్నారు. ఇప్పుడు August 15 ఉంది కదా, సుభాష్ చంద్రబోస్ చేయాలి మా పిల్లల్ని ఇద్దరిని. ఓకే, డ్రెస్ అట్లా చేస్తారు మీరు? పాటిస్తారా ఈ ఆచారాలు మొత్తం? అన్ని బరబ్బర పాటిస్తాం. ఓకే, ఆంజనేయ స్వామి గుడికి చాలాసార్లు వెళ్ళినాను చిన్నగా ఉన్నప్పటి నుంచి. ఇక్కడ ఉన్నట్టున్నాడు ఆంజనేయ స్వామి, ఇక్కడ ఉన్నాడు. అయితే విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఆంజనేయ స్వామి కూడా పెట్టి, రాముడు, హనుమంతుడు. ఆంజనేయ స్వామికి శ్రీ ఆంజనేయ స్వామికి నేను
సింధూరంతోనే పూజ చేసుకుంటా. ఆంజనేయ స్వామికి సింధూరంతోనే పూజ చేసుకుంటా. ఇక్కడ రామాంజనేయులు ఉన్నారు, నాకు నచ్చి తెచ్చుకున్నా. ఇదేంది మధ్యలో? ఇది దేవునికి సంబంధించింది. ఏ దేవుడు? నేను ఎత్తే పీరికి సంబంధించింది పెట్టే. ఈ రెండు దేవుళ్ళ మధ్యలో ఎందుకు పెట్టినావు? సపరేట్ పెట్టాలి. ఇక్కడ ఎవరు రారు జనాలు, ఇక్కడ ఎవరు రారు. ఇక్కడ ఎవరు రారు, ఎవరు వచ్చినా అక్కడ మొక్కుని వెళ్ళిపోతారు. అక్కడ మొక్కుంటారు, పర్సనల్. ఇంకోటి ఎవరైనా ఇక్కడ మొక్కాలనుకుంటే అక్కడ దాటి మొక్కాలి, దగ్గరికి ఎవరు రారు. ఇక్కడ రారు, ఎందుకు పవిత్రంగా ఉండాలని పెట్టారు ఇక్కడ. ఎవరు రారు. ఇదేదో చెప్తున్నారు మీరు. ఇక్కడ నేను ఒకసారి ఇక్కడ వెళ్ళిన, ఇక్కడ హైదరాబాద్ వెళ్ళిన, బేగం బజార్లో వెళ్ళిన, నాకు 2 విగ్రహాలు నచ్చినాయి. ఎవరెవరిది? రామాంజనేయ స్వామిది, ఇద్దరిది నచ్చింది. ఇట్లా ఫోటో చూసి చాలా చూసింటారు విగ్రహాలు. ఈ విగ్రహం చూడండి మీరు. నాకు చాలా నచ్చింది. నా కడెం మమ్మీ తెచ్చుకున్నా అది విగ్రహం, ఎండి కడెం. ఓకే, ఇక్కడ నేను ఏం అర్థం చేసుకోవాలి? ఇప్పుడు నాకు ఇష్టము, నేను మొక్కుతున్నా, నా ఫ్యామిలీది అని చెప్తా ఉన్నాడు ఆయన. ఇక్కడ చూడండి, దీన్ని నేనేమంటున్నా, దీన్ని నేను సపోర్ట్ చేయట్లేదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను ఎవిడెన్స్ వస్తే ఇక్కడున్న ఈ స్వామిని క్వశ్చన్ చేయడానికి నేను రెడీ. నేను 100కి 200% నేను ఏం చెప్తా ఉన్నా, ఇక్కడ ఈ దేవుళ్ళ సాక్షిగా చెప్తున్నా. పర్సనల్ అన్న ఇది, నీ పర్సనల్, నేను అదే చెప్తున్నా, నీ పర్సనల్. హిందూ ముస్లిం ఎందుకు చేస్తారు? ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు నేను దర్గాకి వస్తా, హిందూ ముస్లిం అవుతుందా? నేను దర్గాకి వెళ్ళి నేను మొక్తా కాదు కదా, అది నా పర్సనల్. నేను అన్ని దేవుళ్ళ దగ్గరికి వెళ్తా. ఇప్పుడు మీరు పెట్టుకున్నారు దీన్ని హిందూ ముస్లిం, మేము ఎందుకు చేస్తాం? మాకేం అవసరం? మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. ఒక ముస్లిం మా హిందూ దేవుణ్ణి రెస్పెక్ట్ ఇచ్చి దేవుణ్ణి మొక్కుతున్నాడు, ఇంతగానము అభిషేకాలు చేసుకుంటా అన్నీ చేస్తూ ఉన్నాడు అంటే నేనైతే రెస్పెక్ట్ చేస్తా. ఇక మూర్ఖులు కొంతమంది గురించి నేను చెప్పలేను. ఇప్పుడు నా దగ్గర ముస్లింలు కూడా చాలా మంది ముస్లింలు వస్తారు. అట్లయితే ముస్లింలు మొత్తం నేను హిందువులుగా మార్చినట్లయితుందా? ఏమో, ఇప్పుడు ఆ విషయాలు నేను ఏది మాట్లాడాను. ఎవరైతే ఈ విషయం మీద మాట్లాడిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఎవిడెన్స్ ఇవ్వాలి, నేను ఈ విషయాన్ని వదిలేయాలి. వాళ్ళు వదిలిపెట్టినా నేను వదిలిపెట్టా. బ్యాక్ టు బ్యాక్ వీడియోలు వస్తూ ఉంటాయి. 100%గా ఈయన తప్పు చేసిండని మీరు ప్రూఫ్లు ఇవ్వాలి. నేను 100%గా వాళ్ళ తల్లి దగ్గర కూడా పోతున్నా. ఆ అబ్బాయి ఎవరినో చంపేసిర్రు, వాగులేసిర్రు, వాళ్ళ తల్లి దగ్గర కూడా పోతా. ఇక్కడ నాకు బాగా హ్యాపీగా అనిపించింది ఏంటంటే, లోపలికి రాగానే నాకు చాలా ఇష్టం నరసింహస్వామి కానీ, ఇక్కడ హనుమంతుడు కానీ, అక్కడ కాళికమాత కానీ. మేము వెళ్తూ ఉంటాం. మా పవన్ అని అక్కడ ఉంటాడు, పల్క్నామా. నాకు ఇది ఆంజనేయ స్వామి ఫోటో నచ్చినందుకు ఫ్రేమ్ చేయించుకునేది. ఇదంతా ఉంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇక్కడ మనము అది చేసేటప్పుడు కూడా ఇట్లా డప్పులు కొడతా ఉంటుంది కదా, పూజ చేసేటప్పుడు డమరుకమా ఏదో అంటారు, ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇదంతా చూసి మరి ఈ ముస్లిం వ్యక్తి హిందువులను ఎందుకు మొక్కుతున్నాడు? అవునా? ఓకే, సూపర్. ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఏ విధంగా తీసుకోవాలి? ఒకటి ఆలోచించండి, ఏ విధంగా తీసుకోవాలి? ముస్లిం అనే వ్యక్తి ఒక హిందూ దేవుళ్ళని ఎందుకు మొక్కుతున్నాను అనాలా? ఏమనాలి మీరు చెప్పండి. ఇక ఇక్కడ చాలామంది హిందువులు ఉన్నారు. యాక్చువల్లీ వాళ్ళ ఒపీనియన్స్ ఏందనేది వాళ్ళే చెప్తారు, మేము మాట్లాడడం. నేను ఏమంటా ఉన్నా, ఎవరైతే మౌలాలి స్వామి ఎవరైతే ఉన్నారో, ఈయన బాధితులు ఉన్నారని చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈయన మీద వీడియోలు చేసిన వాళ్ళు ఇక రెడీ. E96 TV ఎవ్రీ డే ఎవ్రీ టైం డోర్లు ఓపెన్ చేసి ఉంటాయి. మీరు ఎప్పుడైనా రావచ్చు. నాకు ఈయన ఎవిడెన్స్ ఇచ్చి ఈయన దొంగని మన ఛానల్లో ప్రూవ్ చేయొచ్చు. రెడీయా? మీరు దొంగని ప్రూవ్ చేస్తే మీ ఎవిడెన్స్ రెడీయా? రెడీ సార్. ప్రతి దాంట్లో ప్రూఫ్ కావాలి, నేను ఉన్నట్లు ప్రూఫ్ కావాలి. అతను ఏదో పిన్నులు పెట్టిండు, పిన్నుసులు పెట్టిండు కాదు, నేను పెడుతున్నా. నేను ఇప్పుడు మీరు నాకు ముందర మైక్ పెట్టిండ్రు, ప్రూఫ్ ఉన్నదా? కాదు, పెద్ద క్రియేటివ్ మాస్టర్ ఉన్నాడు మా వద్ద. మొత్తం మిత్రుడు, నీ ప్రేమ మిత్రుడు అనుకో, శ్రేయోభిలాషి. ఏం చెప్తావు నీ శ్రేయోభిలాషి ఫైనల్గా? నేనేం చెప్తా అంటే, అతను మంచి స్థాయిలో ఉన్నారు. 10 మందికి మంచి జరిగే విషయంలో మీద ప్రోత్సహించాలి. రెండోది, ఏదైనా తప్పని చెప్పాలి, ఒప్పని చెప్పాలి. మూడోది, పర్సనల్గా ఒక 5 సంవత్సరాల నుంచి నువ్వు నన్ను టార్గెట్ చేస్తున్నావు, సరే ఒప్పుకుంటా. నువ్వు తలుచుకుంటే ఈ 5 సంవత్సరాల లోపల ఎన్ని దేవుళ్ళకు ఏమేం చేయొచ్చు? మీరు అడ్వకేటు, ఎన్ని దేవాదాయ శాఖల దేవుళ్ళకు ఎన్ని గొడవలు జరుగుతున్నాయి, ఏమేమి జరుగుతున్నాయి, దాని మీద స్పందించాలి కదా. నేను ఇప్పుడు ఒక దగ్గర భూమి తీసుకున్నా నేను. అంటే వాళ్ళ దగ్గర నేను చాలా తక్కువ అమౌంట్ ఇచ్చి తీసుకున్నాను నేను. ఒక అబ్బాయి దగ్గర ఒక కేవలం వాటెవర్ ఏ మనిషికైనా ఉంటుంది, దర్గా కడుతున్నా. నాకు ఆంజనేయ స్వామిని పెట్టుకోవాలనుకుంటే ఆంజనేయ స్వామిని పెట్టుకుంటా, శివుని పెట్టుకోవాలనిపిస్తే శివుని పెట్టుకుంటా. ఓకే, ఇది మొత్తం మీద పరిస్థితి ఇక్కడ. మరి ఇదంతా జరిగిన దానికి వీడ చాలా మంది వచ్చిర్రు. వీళ్ళేం, నాకు ప్రాణహాని ఉంది. ఎవరి వల్ల?
చెప్పినా నేను మీకు ఈ 5 years అయినా ఆ పర్సన్ నుంచి నాకు ఎందుకు ప్రాణహాని అంటే నేను చంపేస్తాను ఏమన్నా బెదిరిస్తా ఉన్నాడా? చెప్పినా కదన్న మొత్తం ఏమేం చేస్తున్నాడో ఏమేం లేదో అతన్ని స్క్రీన్ మీదకి రాకుండా ఒక 200 మందిని మాస్గా తొలిస్తే నేను ఏం చేస్తా చెప్పన్నా? ఓకే కమ్యూనిటీ ఫీలింగ్ చేస్తున్నప్పుడు నేను ఏం చేయగలుగుతా? నా నుంచి ఏమవుతుంది? ఓకే ఇది అయితే ప్రాణహాని ఉంది. ఇంకో విషయం అన్న, నాకు 5 years నుంచి అతని గురించి తెలుసు అంటున్నాడు కదా. 5 years నుంచి నిద్రపోయినావా? నీకు తెలుసు కదా తీయాలి కదా అప్పుడే. 5 years నుంచి ఏం చేసినావు నువ్వు? నువ్వు అడుగుతున్నావు 5 years నుంచి నువ్వు ఏం చేసినావు? ఓకే రైటా రాంగా? రైట్ కరెక్ట్. 5 years ఆయన వర్షన్ కూడా వినాలి కాబట్టి నువ్వు చెప్పేది కరెక్ట్ అని నేను అన్నా. ఆయన వర్షన్ నేను వినలేదు కాబట్టి నువ్వు చెప్పేది మాత్రమే వింటున్నా. నేను చేస్తున్నా అది చేస్తున్నా అంటే మళ్ళీ నువ్వు ఇన్ని చేస్తున్నావు, మళ్ళీ ఇవన్నీ చేసినప్పుడు ఇవన్నీ ప్రూఫ్లు ఎందుకు మార్ఫింగ్ చేసినావు? నువ్వు ఈయనే చీటర్ అని తెలిసిపోతున్నది. నువ్వు ఈయనే ఉన్నది ఒక న్యూస్, స్ప్రెడ్ చేసింది ఒక న్యూస్, నువ్వు చీటర్ అని ఈయనే తెలిసిపోతున్నది. నువ్వు ఎలిగేషన్స్ పెడితే దాన్ని నేను పట్టించుకొని ఎంత తిరగాలను? ఓకే అయితే ఫైనల్గా నేనైతే ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఏదేమైనా ఎలిగేషన్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దానికైనా కట్టుబడి ఉన్నాడు. నేను ప్రూఫ్లు చూపిస్తే నేను దేనికైనా రెడీ అన్నాడు. ఆ గ్రామ ఉప సర్పంచ్ గారు కూడా అన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా అదే చెప్తున్నారు. అందరు హిందువులే, ఒక 2-3 ఏమో ముస్లిమ్స్ ఏదో ఉన్నారు. వాళ్ళు హిందూ దేవుళ్ళని మొక్కేటోళ్ళే, నేను ఏం అనలేను. అట్లా అని నేను ఈయనకు సపోర్ట్ చేస్తున్నా అనేది మీరు అస్సలు నమ్మొద్దు. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే ఎవిడెన్స్ ఇంకో సైడ్ నుంచి ఎవిడెన్స్ రాలేదు కాబట్టి నేను ఈయనని ఇప్పుడు ఏం క్వశ్చన్ చేయలేదు. నా దగ్గరికి ఎవిడెన్స్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ వస్తా. ఎవిడెన్స్ నా దగ్గరికి ఎవరైతే వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారో మీరు రెడీ ఉండండి, ఎవిడెన్స్ ఇవ్వాలి నాకు. ఇచ్చిన తర్వాత నేను అప్పుడు మాట్లాడతా. దీన్ని మత కొల్లాలం విషయాలలో వేరే విధంగా అయితే తీసుకోవద్దు. ఓన్లీ ఈయన దొంగ అని అన్నారు కాబట్టి ఆ దొంగ ఎట్లా అనేది ప్రూఫ్లు ఇవ్వండి. ఇది నేను అడిగేది. ఇది నేనేమని చెప్తా ఉన్నానంటే ఊరికి ఒక మనిషి మీద ఎలిగేషన్ చేయొద్దు. అట్లా ఈయన తప్పు చేయలేదని మాత్రం నేను చెప్పట్లా. తప్పు చేసిండేమో, నా దగ్గర ఎవిడెన్స్ లేని తప్పు చేయలేదని నేను అన్నా. వాళ్ళ ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర ఎవరైతే వేరే వాళ్ళు కూడా ఉన్నారో ఈ ఎలిగేషన్ చేసిన వాళ్ళు వాళ్ళ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయన్నారు. ఆ ఎవిడెన్స్ తీసుకున్న తర్వాత నేను మాట్లాడే ప్రయత్నం చేస్తా. రైట్, థ్యాంక్ యూ సో మచ్.